హాయ్ హలో నమస్తే. ఆగస్టు 9వ తారీఖున థియేటర్లోకి వస్తున్నటువంటి సంఘర్షణ సినిమా టీం అయితే మనతో ఉన్నారు ఇవాళ. సో ఆ సినిమా స్టోరీ ఏ రకంగా ఉండబోతుంది, ప్రేక్షకులకి వాళ్ళు అంటే ఏ రకమైన బఫే ఇవ్వబోతున్నారు అన్నది మనతో చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో సినిమా డైరెక్టర్ చిన్న గారు, మరి అదే రకంగా హీరో చైతన్య గారు, ప్లస్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ స్వాతి గారు ఉన్నారు. సో నమస్తే అండి. సో చిన్న గారు, అంటే సినిమా ఎలా ఉండబోతుందండి? సార్ సినిమా బాగుండిద్దండి, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ డ్రామా లాగానే వెళ్ళింది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. సో అంటే ఏమైనా మెసేజ్ ఓరియంటెడా లేకపోతే అంటే ఖచ్చితంగా మెసేజ్ అంటే అసలు అంటే సినిమా స్టోరీ లైన్ ఏ రకంగా తీసుకున్నారు మీరు? అంటే ఎట్లా స్టార్ట్ అయింది అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్ని అప్పుడు జస్ట్ ఒక కంటెంట్, మాకు మంచి కంటెంట్ అనేది రాయాలని డిసైడ్ అయ్యాము. అప్పుడు రాసుకున్న కంటెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి మ్యాచ్ అవుతుంది అంతే. అంటే అప్పుడు రాసుకున్నారంటే ఎప్పుడు రాసుకున్నారు కంటెంట్? ఇది 2 years బ్యాక్. అంటే కరోనా టైంలో ఖాళీ కూర్చుని రాసుకున్న కంటెంట్ ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ కరోనా సార్, లాక్డౌన్ అయితే దాదాపు 2 సంవత్సరాల పాటు పూర్తిగా కరోనానే ఉంది. అప్పుడు సెకండ్ లాక్డౌన్ కూడా అయిపోయిన తర్వాతే ప్రొడ్యూసర్ గారికి అప్రోచ్ అయ్యి కంటెంట్ చెప్పడం జరిగింది. ఓకే. మొత్తం అంటే ఎన్ని రోజులు అయిందండి షూటింగ్ మొత్తం ఓవరాల్గా? 35 days, 3 సెట్లు చూడండి. సో చైతన్య గారు మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ సినిమాలో? సార్ ఇది సెకండ్ మూవీ, ఓకే. హీరోగా సెకండ్ మూవీ. నార్మల్గా అయితే ఇది రిలీజ్గా అవుతున్న థర్డ్ మూవీ అనమాట. బాగుంది సార్, నైస్ ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉండబోతుంది క్యారెక్టర్? దీంట్లో బేసికలీ మనం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక అబ్బాయికి ఉన్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, దాన్ని చూపిస్తూ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేసే ఒక అబ్బాయి లైఫ్లోకి ఒక విక్టిమ్ ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఆ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనేది మనం కంప్లీట్గా చూపించాం సార్. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడానికి అన్ని పాయింట్స్ మనం తీసుకుంటాం. బేసికలీ మీరు చెప్పేది అంటే రొటీన్గా మన లైఫ్ అంటే దైనందిక జీవితంలో ఏదైతే మనం సగటు జీవి ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో దాన్ని బేస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది. అది నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, మనకి ఇది ఆల్ ఓవర్, అంటే ఒక ప్రతి ఊర్లో, ప్రతి సిటీలో, ఆర్ఎల్స్ ప్రతి కంట్రీలో కూడా జరిగే సిచ్యువేషన్స్ని మనం తీసుకున్నాం సార్. స్వాతి గారు, మరి మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? ఓవరాల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా ఎంజాయ్ చేశాను సెట్స్లో అయితే. అండ్ నా క్యారెక్టర్ వైజ్ వచ్చేసరికి నేను కంప్లీట్గా అంటే ఒక హీరోయిన్ సపోర్టివ్గా ఉండే ఒక మంచి ఫ్రెండ్ నేను. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బాగా జరిగింది షూట్ కానీ. సో సాంగ్ నేను రిలీజ్ చేశాను, ఐటమ్ సాంగ్ నేను రిలీజ్ అయింది, రేపు లవ్ సాంగ్ రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య శ్రీరామ్ అని కొత్త డైరెక్టర్. గతంలో మీరు ఎక్కడ పోయి అంటే మూవీస్? నేను నరసింహానంద్ గారి దగ్గర చేశాను, సిద్ధు అనే ఒక పర్సన్ దగ్గర చేశాను, వికాస్ అనే ఒక పర్సన్ దగ్గర అలా చేశాను. సో ఓవరాల్గా మీరు అంటే రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? అంటే ఒక సగటు సినీ ప్రేమికుడి కింద ఒక ప్రేక్షకుడు స్థానంలో మీరు కూర్చుంటే కనుక మీ సినిమా మీరు ఎక్కడ రేట్ చేసుకుంటారని అడుగుతున్నాను. ఎక్కడ వేసుకుంటే సినిమా అయితే చాలా బాగుందని ఫీల్తోనే థియేటర్కి వెళ్ళాను ప్రతి ఒక్క. సో నేను అదే అన్న, ఇప్పుడు ఈ 1 week 10 days దాదాపుగా 10-15 సినిమాలు వస్తాయి. ఇప్పుడు చిన్న సినిమాలకి ఆడియన్స్ వెళ్ళడం అనేది చాలా రేర్ అయిపోయింది. ఆ మాట నేను ఒప్పుకోను సార్, ఎందుకంటే మీరు బలగం సినిమా తీసుకుంటే చిన్న సినిమా చలో అంటే బలగం మీ ఆన్సర్ కూడా తెలుసు ఏమంటారు మీరు? దిల్ రాజు గారు అని చెప్పి అంటారు. దిల్ రాజు గారిని పక్కన పెడితే దిల్ రాజు గారు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే మూమెంట్ ఆయన ఎంటర్ అయ్యాడు. అంటే స్టోరీలో స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆయన ఎంటర్ అయ్యాడు. సో అట్లా అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు చాలా చాలా హిట్ అయినా ఉన్నాయి. ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఇమ్మీడియట్ ఎక్కకపోవచ్చు. మీరు ఇప్పుడు చెప్పండి అంటే టంగ్ మనం ఒక ఆలోచనకి వెళ్ళారు. ఏంటంటే రీసెంట్ టైంలో చిన్న సినిమాలకి సపోర్ట్ లేకపోతే ఆ సినిమా బయటికి రాదు. ఏదో ఒక బ్యానర్ సపోర్ట్ కానీ, దాని వెనకాల ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటాం కానీ, లేకపోతే ఏదైనా పెద్ద హీరో ఉంటాం కానీ జరిగితేనే ఆ సినిమా ముందుకు వచ్చి ప్రమోషన్ బాగా హై అయ్యి అవుతుంది. ఇప్పుడు మనం ఉన్న దాంట్లో మనం ఒక చిన్న సినిమా, ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక చిన్న సినిమా చేయాలి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాలని బయటకు వస్తున్న టైంలో లాట్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్ చేయటం అలాంటివి చాలా ఉన్నాయి. సో అందువల్ల చిన్న సినిమాలకి ఇప్పుడు ఒక చిన్న ప్రొడ్యూసర్ వచ్చి ఇండస్ట్రీలో మనీ ఇన్వెస్ట్ చేయాలంటే చేస్తున్నారా? మీరు ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండుంటారు కదా, వచ్చి భయపడుతున్నారు. ఇండస్ట్రీ అంటే ఇలా ఉంది. ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా సినిమాలు ప్రొడ్యూస్ అయ్యేసి అంటే కంప్లీట్ అయ్యే సినిమాలు లేదా ప్రొడక్షన్ అయ్యే సినిమాలు తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ. మరి అలాంటి తెలుగు ఇండస్ట్రీలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటున్నారు?
అంటే మార్పు ఎక్కడ రావాలి? ఇది వాళ్ళ విధానాలు, వాళ్ళు ఉండే ఏమంటారు, ఒక సెల్ఫిష్గా మూవ్ అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే కొంతమంది సెంట్రిక్ గానే ఇండస్ట్రీ నడుస్తుంది ఇవాళ, మిగిలిన చిన్న ప్రొడ్యూసర్ కానీ కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా ఖచ్చితంగా. నేను ఇంతకుముందు అదే అడిగాను మిమ్మల్ని. అది కారణం ఏంటంటే మీరు ఇంతకుముందు ఏమన్నా అంటే ఇవాళ ఉన్న దాంట్లో చిన్న సినిమాలు అంటే పెద్ద మనిషి లేకపోతే కష్టం అన్నారు. సో అంటే మీ స్టేట్మెంట్ మీద కాంట్రాక్ట్ ఉంది, ఎందుకంటే కంటెంట్ బాగుంటే బాగాలేకపోతుంది, సినిమా ఏదైనా బాగుంటుంది చెప్పి మీరు అంటున్నారు. సో అదే అందుకనే మిమ్మల్ని ఏమడుతున్నా అంటే సినిమా మీ బ్రెయిన్ చేయండి. ఈ సినిమా అనేది స్టోరీ కానివ్వండి, లేకపోతే సినిమా మొత్తం డైరెక్షన్ కానీ ఓవరాల్గా మీ బేబీ ఇది. సో కంప్లీట్ అయిపోయిన సినిమా మీరు కంప్లీట్ సినిమా చూసిండవు. అంటే మీరు లాస్ట్ 2 years లో ఒక చిన్న సినిమా హిట్ అయింది, ఏ సపోర్ట్ లేకుండా వచ్చేసి హిట్ అయింది. తగ్గమని ఒక 2 సినిమాలు. నేను ఏమంటున్నా అంటే నేను మీ జడ్జిమెంట్ అడుగుతున్నా. నేను నా క్వశ్చన్ స్ట్రైట్ ఉంది. స్టోరీ మీ సొంతం, రైట్? మీ ఏ రకంగా అయితే ఊహించుకుని మీ సినిమా రాశారో అదే రకంగా మీరు సినిమా తీసి ఉంటారు. ఖచ్చితంగా మీ ప్రొడ్యూసర్ అదే ఆ రేంజ్ కి సపోర్ట్ చేసి ఉంటారు, రైట్? సో సినిమా షూటింగ్ లైన్ లో కానివ్వండి, తర్వాత ఎడిటింగ్ టైంలో కానివ్వండి, కంప్లీట్ సినిమా కంప్లీట్ అయిపోయింది. రీ రికార్డింగ్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఫినిష్ ప్రోడక్ట్ మీరు చూసారు. చూసిన తర్వాత మీ జడ్జిమెంట్ ఏదని అడుగుతున్నా. అంటే మీ డైరెక్టర్ మీద అడగట్లా, ఓ స్టోరీ రైటర్ మీద అడగట్లా, ఒక సగటు ప్రేక్షకుడుగా మీ యొక్క అభిప్రాయం ఏంటి సినిమా మీద అని అడిగాను మిమ్మల్ని. మా సినిమాలో కంటెంట్ ఉందండి. మెయిన్ ఒక థీమ్ ఉండిద్ది. నా సినిమాలో నేను ఏది తీసుకున్నా కూడా ఒక థీమ్ తీసుకుంటాను. ఆ థీమ్ని ఎంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేయగలం అనేది నేను అది స్క్రీన్ మీద చూపించాను. అది మనం ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, నా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అదైతే అది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇక స్టోరీ రైటర్ మీరే, డైరెక్టర్ మీరే. సో దేంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ దొరికింది మీకు అని అడుగుతున్నాను. స్టోరీ రాయటంలో సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే అది నేను రాయలేను. తీయటంలో అది సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే నేను తీయను కదా. సో ఫైనల్ గా మీరు ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. చూసినాక బాగుంది అని మీరే ఇంకో నలుగురికి చెప్పగలుగుతారు. చైతన్య గారు మీరు ఏమనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? ప్రేక్షకులు ఏ రకంగా ఆదరించిపోతున్నారు అనుకుంటారు మీ సినిమా? డెఫినెట్ గా జనాలు అయితే చూస్తారు. టీజర్, ట్రైలర్ అన్ని కూడా రీచ్ అవ్వాలి, సాంగ్స్ రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ రీచ్ అయ్యి మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ అయితే డెఫినెట్ గా ఆడియన్స్ థియేటర్ కి వస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో శ్రీనివాస్ గారు, సో మీరు కొత్త, మరి డైరెక్టర్ కొత్త, సార్ హీరో అంటే గతంలో ఇంతకుముందు సినిమా చేస్తున్నారు. సో అందరు కొత్త వాళ్ళు నమ్ముకుని మీరు ఏ రకంగా ధైర్యం చేశారు? కొత్త వాళ్ళని నమ్ముకుని అంటే కొత్త ప్రొడ్యూసర్కి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాస్టింగ్లను పెట్టి తీయాలంటే అంత ఫస్ట్ స్టెప్ అలా వేయలేం మనం. సో అందు గురించి కొత్తగా వెళ్ళాలని చెప్పి కాన్సెప్ట్తో ఉన్నాం. ఇంకోటి, కొత్తగా వెళ్తే జనాలకు రీచ్ అవ్వాలంటే కంటెంట్ ఉండాలి. సో ఆ రెండు చూసుకుని కంటెంట్ ఏది బాగుంటుందని సెలెక్ట్ చేసుకుని ఈ కంటెంట్ నచ్చింది కాబట్టి సంఘర్షణ అనే కంటెంట్ కొత్త వాళ్ళైనా పర్లేదు ఈ సంఘర్షణ కంటెంట్ని తీసుకెళ్ళండి కాబట్టి మీరు కూడా ఇండస్ట్రీలో సంఘర్షణ చేద్దామని చెప్పి సినిమా తీసి అంటారు. ఈ సినిమా ఓవరాల్ కంప్లీట్ ఫినిష్ ప్రోడక్ట్ చూసిన తర్వాత, అంటే రీ రికార్డింగ్ ఏంటి కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత సినిమా చూసిన తర్వాత మీకు కలిగిన ఫీలింగ్? సినిమా అంటే స్టార్ట్ అయినప్పుడు కొత్త ప్రొడ్యూసర్కి ఎవరికైనా బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్యాషన్తో వస్తాం, ప్యాషన్తో వచ్చినా కానీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని డేస్ ఆగడం అని ఇలాంటివి ఏం జరగలేదు. కొత్త ప్రొడ్యూసర్ని అయినా కానీ నేను ఏ రోజు షూట్ ఆపకుండానే మేము కంటిన్యూగా షూట్ చేసాము. అనుకున్న బడ్జెట్లో అని అవుద్దని మీకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్నారు. అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు ఏ సినిమా కూడా అవ్వదు. పెద్ద సినిమాలతో సహా ఇప్పుడు జరిగే ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్లతో సహా అనుకున్న బడ్జెట్లో ఏది అవ్వదు. అలాగే మా సినిమా కూడా అనుకున్న బడ్జెట్లో అవ్వలేదు. ఎక్కువైనా కానీ ఎక్కడ ఆగకుండా చేసాము, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆగకుండా అన్నీ చేసాము. తర్వాత దీన్ని ఎలా బయటికి తీసుకెళ్లాలని చెప్పి కొన్ని బిజినెస్ పర్సన్స్ కలవడం వల్ల, ఆ బిజినెస్ పర్సన్స్ అందరూ బిజినెస్ చేసే వాళ్ళు ఉండరు, మధ్యలో డబ్బు తినేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా మేము బడ్జెట్లో మోసపోయాం. కానీ ఒక సినిమా పరంగా, ఒక డైరెక్షన్ పరంగా కానీ, ఒక ఆర్టిస్టుల పరంగా కానీ, వేరే డిపార్ట్మెంట్ల పరంగా కానీ మేము నష్టపోలేదు ఎక్కడ. ఒక బిజినెస్ చేసేవాళ్ళు కొత్త ప్రొడ్యూసర్లని ఎలా తినాలి అని చెప్పి కూర్చున్నారే కానీ మనం ఈ బిజినెస్ వీళ్ళు సక్సెస్ ఇస్తే ఇంకో కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు. వీళ్ళ ద్వారా మనం బిజినెస్ చేసుకుని వాళ్ళు ₹1 తీసుకోవాలి, పర్సంటేజ్లు తీసుకుంటారు, అది కామన్. ఆ విధంగా తీసుకుంటే కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు. కానీ వాడిని ఇప్పుడు మింగేస్తే
ఇంకోటి మళ్ళీ దొరుకుతాడులే, ఇప్పుడు పోతే పోయాడులే అని చేసుకుంటే ఇండస్ట్రీ ఎప్పటికీ రాదు పైకి. చేసేవాళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళు చేసుకోవడం, పెద్ద ప్రొడ్యూసర్లు చేసుకోవడం, పెద్ద ఆర్టిస్టులు చేసుకోవడమే కానీ కొత్త ప్రొడ్యూసర్లు రారు, కొత్త డైరెక్టర్లు రారు, కొత్త ఆర్టిస్టులు రావాలంటే మనం ఇందాక డైరెక్టర్ కూడా అన్నాడు, కొత్త ప్రొడ్యూసర్లు రావాలంటే భయపడుతున్నారు. భయపడేలా చేసేది బిజినెస్ పర్సన్స్. అది ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్కి బిజినెస్ పర్సన్స్ తెలియదు, వచ్చి ఒక బిజినెస్ పర్సన్ నమ్మి ఇన్వెస్ట్లు చేస్తూ ఉంటాడు, ప్రమోషన్లు చేస్తూ ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి సార్ వాళ్ళు సారీ చెప్పారు సార్, తీసుకో అన్నారు సార్. సారీ అని ఒక నాలుగు పదాలు సారీ అని ఫ్రీగా వదిలేశారు. దాని బడ్డే అనేది ఒక ప్రొడ్యూసర్ పడుతున్నాడు. సో ఇవన్నీ ఉంటాయి, కానీ మేము కంటెంట్ని నమ్ముకున్నాం. మేము ఫస్ట్ కాపీ రెడీ అయిన 1 year తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఈ 1 year కూడా చాలామంది బిజినెస్ పర్సన్ తగిలారు. అలా వాళ్ళతో మేము చాలా లాస్ అయ్యాము. చెన్నై వెళ్ళాము, ప్రెస్ మీట్లు పెట్టాము, ఇవన్నీ చేసుకుని ప్రమోషన్లు చేసుకుంటూ వస్తున్నాము. అన్ని స్ట్రగుల్స్ తర్వాత ఈ August 19th మా సినిమా రిలీజ్ అవుతుంది. మాకు కంటెంట్ ఉంది, కాస్టింగ్ ఉన్నా లేకపోయినా కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ని ప్రజలు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాము. అందుకే మేము August 19th మేము డేర్ చేసే రిలీజ్ చేస్తున్నాం, కాస్టింగ్ ఉన్నా లేకపోయినా. సో మీకు ఫస్ట్ సినిమాకి జడ్జ్మెంట్ లెవెల్ వచ్చేసినట్టున్నారు మీరు ఇక్కడ. అంటే అది దెబ్బలు తగిలి అదే అన్నా. సో ఆ దెబ్బలు తింది నాటు తెలియదు అయితే. సో ఖచ్చితంగా మీ సినిమా పెద్ద సక్సెస్ కొట్టాలని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది కొత్త ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీ రావాలని, అదేవిధంగా కొత్త టెక్నీషియన్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.